ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:15. అబ్రహాము విగ్రహములు చెక్కే వృత్తి గలవాడు. అయితే అతనికి దేవుని స్వరం వినబడి అక్కడ అన్నిటినీ విడిచి దేవుడు నడవమన్న ప్రదేశానికి నడిచాడు. అలా ఎలా వచ్చేసాడంటారు? తాను తయారు చేసిన విగ్రహాలు ఎప్పుడు తనతో మాట్లాడలేదు, కానీ తనతో ఒక స్వరం మాట్లాడింది. తను చేరాల్సిన గమ్యానికి నడిపిస్తాను అని చెప్పింది. విశ్వాసం మాత్రం ఉంచాడు. ఓపికతో వాగ్దాన నెరవేర్పు కొరకు ఎదురు చూశాడు. ఫలాన్ని పొందుకున్నాడు. మనతో కూడా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటారు, వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. మరి వాక్యాన్ని వింటున్నారా? విని ఆచరిస్తున్నారా? వాగ్దానాల కొరకు కనిపెట్టుకుని ఉంటున్నారా? ఎప్పటికైనా నెరవేరబడతాయి అని ఓపికతో ఎదురు చూస్తున్నారా? ఇస్సాకు కోసం అబ్రహాము 100 సంవత్సరాలు ఎదురు చూశాడు. నీకు ఇవ్వబడిన వాగ్దానం కొరకు 1 సంవత్సరమైన ఓపికతో నిరీక్షించగలుగుతున్నావా? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.